టోంగా జనాభా 1,05,000 మంది ఉంటే దాదాపు 80,000 మంది ఈ పేలుడుకు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు. అక్కడి గాలి, నీరు కలుషితమైపోయింది. ఇక ఈ పేలుడును ముందస్తుగా గుర్తించగలిగి ఉంటే అంత నష్టం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వినిపించాయి. వెంటనే సీన్లోకి దిగిన సైంటిస్టులు భవిష్యత్తులో ఇలాంటి విస్ఫోటనాలను ముందస్తుగా ఎలా గుర్తించవచ్చనే వాటి గురించి పరిశోధనలు చేశారు. టోంగా అగ్నిపర్వత విస్ఫోటనానికి ముందు ఒక ప్రత్యేకమైన భూకంప తరంగాన్ని అగ్నిపర్వత పేలుడు కేంద్రం నుంచి 750 కిలోమీటర్ల దూరంలో సైంటిస్టులు గుర్తించారు. ఈ ప్రత్యేకమైన పేలుడు తరంగానికి రేలీ అని పేరు పెట్టారు. ఈ తరంగ సంకేతాలను దీవుల చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లో గుర్తిస్తే అప్పుడు అగ్నిపర్వత పేలుళ్లను ముందస్తుగానే తెలుసుకోవచ్చు. అప్పుడు సంబంధిత దీవుల్లోని ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయొచ్చు. అంటే సునామీ అలర్ట్ కూడా ముందుగానే జారీ చేయొచ్చు. శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా భవిష్యత్తులో అగ్నిపర్వతాల పేలుళ్ల కారణంగా జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.